ప్రైజ్ లార్డ్ అండి. మేము ఇదివరకు మామూలుగా ప్రార్థన చేసేవాళ్ళం గానండి. ఇప్పుడు పొందుకున్నాము, ఇలా పొందుకున్నామని ఎప్పుడూ అనుకోలేదండి. ఈ జాషువా గారి బ్రదర్‌ని బట్టి మేము యూట్యూబ్‌లో చూసిన దగ్గర నుంచి, మేము ఆల్రెడీ ఇప్పుడే పొందుకున్నామని మేము ప్రార్థన చేస్తున్నామండి రోజు. ఆల్రెడీ చాలా పొందుకున్నామండి. ఇంకా అలాగే మేము రోజు 3:30కి లేసి ప్రార్థన చేస్తున్నామండి. 3:30కి, మధ్యాహ్నం 2:30కి, రాత్రి 8 గంటలకి మేము ప్రార్థన యూట్యూబ్‌లో ఉంటున్నామండి. జాషువా బ్రదర్ ఆన్‌లైన్ ప్రేయర్‌లో ఉంటున్నామండి. జాషువా గారికి వందనాలండి. ప్రైజ్ ది లార్డ్ అండి అందరికి. నేను బ్రదర్ వాక్యం వినబట్టి జస్ట్ ఈ మంత్ 5th నుంచే నేను వినడం స్టార్ట్ చేశానండి. అది కూడా ఒక గ్రూప్‌లో నుంచి వచ్చింది. సరే ఒకసారి ఏదో చూద్దామని చూసినప్పుడు అమ్మాయి చెప్పిన టెస్టిమనీ నాకు చాలా బాగా నచ్చిందండి. అంటే ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అమ్మాయి చనిపోవాలనుకున్న అమ్మాయి అసలు నైట్ రాత్రి ప్రార్థించగానే మార్నింగ్‌కి అంతా ఆమె విడుదల పొందుకుంది. అసలు ఎక్కడ ఇలాంటిది నేను చూడలేదండి. నాకు చాలా ఆదరణ అనిపించింది. ఓకే, మనము కూడా ఒకసారి బ్రదర్ వాక్యం విందాము అని అప్పటి నుంచి కంటిన్యూ వినేదానండి. సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిదీ వినేదాన్ని అనమాట. విన్నప్పుడల్లా నాకు ఆదరణ పెరిగేది. బ్రదర్తో ఒకసారి మాట్లాడాలి, వాక్యం వినాలనిపించింది. నా ప్రార్థనను కూడా నేను మార్చుకున్నానండి. చాలా వరకు ఎలా ప్రార్థించాలో ఇంతవరకు తెలియదు. ఆ విషయాన్ని కూడా నేను ప్రార్థించడం ఎలా అని నేను నేర్చుకున్నానండి. కేపీహెచ్పి నుంచి వచ్చానండి నేను. నా పేరు చిట్టమ్మ. ప్రైజ్ లార్డ్ బ్రదర్. నేను ఖమ్మం నుంచి వచ్చాను. అమృతాన్ని మాట్లాడుతున్నానండి. అయితే మేము చాలా ఇబ్బందుల్లో బాధల్లో ఉన్నప్పుడు సమస్య గురించి మేము మాట్లాడుతున్నప్పుడు జయలక్ష్మి అని మా వదినండి అనే భార్య అయితే ఇట్లా బాగుంటుంది వాక్యము 3:30కి లేసి మాలతి నా పేరు అసలు అయితే దేవునిలోకి వచ్చిన తర్వాత అమృత అని పేరు పెట్టారు నాకు. అయితే ఇట్లా అక్క నువ్వు కూడా ఆన్లైన్లో ఉంటే 3:30కి బాగుంటుంది, ఉదయం లెగుస్తాం కదా మనం ఎప్పుడు అట్లాగే ముందు లెగిస్తే ఇట్లా ఉండు అని చెప్పింది. అయితే 2 రోజులు 3 రోజులు ఉన్నాను ఈ మార్చి నెలలోనే. అయితే తర్వాత కొంచెం నాకు ఇబ్బందిగా ఉండేది. తర్వాత ఇంకా లేదు, మనం ఇట్లా ఉంటే మనకి ప్రశాంతంగా ఉంది, రోజు బాగుంటుంది అని నేను లేసేదాన్ని. అయితే మా వారు కూడా ఏంటంటే 2 రోజులు లేసారు. చాలా బాగుంది జాషువా గారి బ్రదర్ది అని 2 రోజుల్లోనే ఆయన ఇలాగా మనం చేసేది ప్రార్థన అనేది తను నాకన్నా ఎక్కువగా అనుకున్నారు. అయితే మేము ఎలా చేయాలని మాకు తెలియదు అనమాట. ఎప్పుడు అడుక్కుంటమే మాకు తెలుసు, అడుగుతాము, ఆమెను అంటాము, అంతేగాని ఇలా చేయాలి పొందుకున్నాము అని చేయాలి అనేది జాషువా గారి దగ్గరే నేర్చుకున్నాము. అయితే నేను 2:30కి సాధ్యమైనంత వరకు ఉంటాను. 8 మట్టుకి మా వారు నేను ఇద్దరము ఉంటాము. ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు ఇద్దరము 8 నుంచి 8:30 వరకు అట్లా ఉంటామండి. అయితే ఇట్లాగా మాకు ఉన్న సమస్యలన్నీ తీర్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు ముందుగానే చెప్తున్నామండి. జాషువా గారికి బ్రదర్ నా తరపున వందనాలండి. శ్రావణి గారికి వందనాలండి. నేను మహబూబ్నగర్ నుంచి వచ్చానండి. మా అన్నయ్య ప్రసాద్. నేను చిన్నప్పటి నుంచి అసలు క్రిస్టియన్ దీంట్లోనే ఉండేదాన్ని, క్రిస్టియన్ స్కూల్లోనే చదివేదాన్ని. వీళ్ళందరికన్నా ముందు నేనే దీంట్లో ఉన్నా. వీళ్ళు బాగా ఎక్కిరిచ్చేవాళ్ళు అనమాట నన్ను, మా చెల్లెలు కానీ మా అన్నయ్య కానీ, ఎందుకు నువ్వు దాంట్లో ఉన్నావు అని. కానీ నేను బైబుల్ చదువుకుందే బయటికి వెళ్ళేదాన్ని కాదండి. కానీ అత్తగారింటికి వచ్చిన తర్వాత అన్ని పూజలు ఎక్కువైపోయినాయి నాకు. ఇంకా ప్రతి ఒక్క పూజ ఇక వాళ్ళ ఇంట్లోనే కాబట్టి, మాది పెద్ద కుటుంబం కాబట్టి నాకు ప్రార్థన చేసుకునే వీలు లేకుండా అయిపోయింది. కానీ వింటానే ఉంటాను, ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఈ ప్రార్థనలు వింటాను. కానీ అక్కడ ఇంటి దగ్గర మాత్రం నాకు చేయడానికి వీలు కాదు అని నాకు నమ్మకం. నా కోసం ప్రార్థన కూడా చేయాలి. నా పేరు అనురాధ. నేనైతే మా చెల్లి వాళ్ళు వింటున్నారు కానీ నేనైతే వినట్లేదు. అయితే ఎప్పుడన్నా ఒకసారి వింటున్నాను, అది నాకు బాగా నచ్చింది. దేవుడు చేస్తాడని ముందే చెప్పటం కూడాను. మా పాప జాబ్ విషయంలో ఇంతకు ముందు కూడా మేము ఇలాగే అడ్వాన్స్ సాక్ష్యాలు చెప్పాము మా మందిరంలో. ఇలాగే జాబ్ విషయంలో చెప్పానండి. చెప్పిన వెంటనే దేవుడు ఆ వీక్లోనే ఇచ్చేసాడు దేవుడు. మరి దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి ఈరోజు ఇంకా బలపడ్డాము. చేసిన బట్టి దేవునికి మహిమ కలుగును గాక. జాషువా గారికి వందనాలండి. కూడి వచ్చిన అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం అండి. నేను చిన్నప్పటి నుంచి కూడా మా మదర్ వాళ్ళందరూ కూడా ఆర్సీఎం చర్చికి వెళ్ళేవాళ్ళు అండి. మేము అందరం కూడా ఆ స్కూల్లో చదివాం. పెదావుటిపల్లి విలేజ్.
అక్కడ మొత్తం ఎక్కువ ఇదే ఉంటుంది. చదివాం, వెళ్తూ ఉండేవాళ్ళం, వస్తూ ఉండేవాళ్ళం, కానీ మేమైతే అది పట్టించుకోలేదు. మా ఫ్రెండ్స్ వాళ్ళు వెళ్తూ ఉండేవాళ్ళు. అబ్బో ఆ జ్ఞానస్థానం పొందాలంటే అబ్బా ఈ చదవాలి చాలా ఉంటుంది అది ఇది అని అనుకునేవాళ్ళం. అట్లాగే నడిచిపోయింది. తర్వాత పెద్ద అయినాక కూడా కొన్ని ఇబ్బందులు వచ్చిన తర్వాత మా మదరు, మా పెద్దమ్మ వీళ్ళు బాగా ప్రార్థన చేసేవాళ్ళు మా కోసం. ఆ ఇబ్బందులన్నిటిలో నుంచి కూడా మేము స్వస్థత పొందాం, మంచి ఫలితాలను అయితే తీసుకున్నాము. మళ్ళీ ఆ కష్టం పోగానే మళ్ళీ వదిలేసాం. అలా ప్రతిసారి కూడా పొందుతున్నాము, వదిలేస్తున్నాము. ఒక్కోసారి ఏదో చెప్తారు, ఏదో చేస్తారు, పరలోకమా అదా ఇదా అని కూడా ఇట్లా చెప్పొచ్చో లేదో తెలియదు, నేను చెప్తున్నాడు. అలా ఆలోచిస్తూ ఉంటాం, లోకంలో పడిపోతూ ఉంటాం, ఇది అవుతూ ఉంటాం. కాకపోతే మీది మొన్నే ఈ ప్రసాద్ వాళ్ళు వీళ్ళు చెప్తే నేను ఇంకోటి కూడా అన్నాను. సరే ఒక చోట వెళ్తున్నాం కదా, దాన్ని ఏదో చూడండి, మీరు అటు ఇటు వెళ్తే బాగోదేమో అనేది కూడా నేను అన్నాను. వాళ్ళు మాత్రం గట్టిగా పట్టుకున్నారు. ఒకసారి చూడండి అన్నారు. నేను 2 or 3 days చూసాను. మార్నింగ్ 3:30 చూసినాక నాకు ఈ కాన్సెప్ట్ బాగా ఇది కరెక్ట్. అసలు మనం ఏదో చేస్తున్నాం, ఏదో ఇది అనేది ఆలోచించాం. సరే ఒకసారి రమ్మందాం మన ఇంటికి అని చెప్తే, సరే రేపు మా మామగారిది కూడా సంవత్సరం ఎక్కువ ఉంది, సరే ఇవాళ పెట్టుకుంటే బాగుంటుంది అనే దాంతో మేము ఖమ్మంలో ఉంటాం అనే దాంతో వచ్చామండి. మా బాబు, మా కోడలు, అందరం వచ్చాం. ఇదంతా ఒకే ఇదిలో ఇలా కొనసాగితే బాగుంటుందనే ఆలోచన మాకు ఇదిగా ఉంది. అదే